హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్ అయితే గనుక మారిపోతూ ఉన్నాయి. అలాగే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడంతో కొన్ని ధరలు భారీగా పెరగనున్నాయి. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి ఆదివారం వీకెండ్ వైబ్లో చిల్ అవుతుంటారు, కానీ ఈ ఆదివారం అలా కాదు. ఫిబ్రవరి 1న కేంద్రం 2026-27 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. సో ఏమేం తగ్గుతాయి, ఏమేం పెరుగుతాయి, నిత్యావసరాలు, బంగారం, వెండిలపై జీఎస్టీ సంగతి ఏంటి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లు ఏమన్నా మారుతున్నాయా, ఇలాంటి చాలా విషయాలపై ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్లో ప్రస్తావించే అంశాలను పక్కన పెడితే బడ్జెట్ రోజు నుంచే కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. వీటిలో మొట్టమొదటిది ఫాస్టాగ్. దీనికి సంబంధించిన కొత్త విధానం ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇకపై కొత్తగా ఇచ్చే ఫాస్టాగ్లకు నవ్ యువర్ వెహికల్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఇక ఈ విధానం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కేంద్రం దృష్టికి రావడంతో ఫిబ్రవరి 1 నుంచి జారీ చేసే ఫాస్టాగ్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే లూజ్ ఫాస్టాగ్ తప్పుగా ఇవ్వడం, దానిని దుర్వినియోగం చేయడం వంటి కంప్లైంట్స్ కనుక వస్తే సంబంధిత వాహనదారుడికి ఇక అక్కడి నుంచి కేవైసీ అయితే కనుక వర్తిస్తుంది అని స్పష్టం చేసింది. ఇక అలాగే ఐసిఐసిఐ కొత్త రూల్. ఐసిఐసిఐ బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్ తీసుకురానుంది. బ్యాంకు నుంచి ఇన్స్టెంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్, ప్లాటినం క్రెడిట్ కార్డ్ పొందిన కస్టమర్లకు బుక్ మై షోలో ఫ్రీ కాంప్లిమెంటరీ మూవీ టికెట్స్ని అందజేస్తోంది. వాటిని ఫిబ్రవరి 1 నుంచి కూడా నిలిపివేయనుంది. ఈ 2 కార్డులు మినహా మిగతా కార్డులకు అయితే కనుక ఇది కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ అలాగే విమానింధన ఏటీఎఫ్ ధరలను చమురు కంపెనీలు సవరిస్తుంటాయి. జనవరి 1న కమర్షియల్ సిలిండర్ల ధర ఏకంగా ₹111 పెరగగా ఏటీఎఫ్ ధర 7% మేర పెరిగింది. ఈసారి కూడా ఎల్పీజీ ధరలు భారీగానే పెరగనున్నట్లయితే తెలుస్తోంది. ఇక అలాగే స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉంటాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే శని, ఆదివారాలు పనిచేస్తాయి. ఈసారి బడ్జెట్ ఆదివారం జరుగుతుండడంతో ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలైన బీఎస్సీ అలాగే ఎన్ఎస్సీ తెరుచుకొనున్నాయి. రోజులాగే కార్యకలాపాలు నిర్వహిస్తాయి. అయితే బ్యాంకులు మాత్రం ఈ రోజున మూతపడి ఉంటాయి. ఇక దేశంలోని పెరగనున్న ధరలు చూస్తే పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వాటి వాడకాలను అరికట్టేందుకు 28% జీఎస్టీ విధిస్తోంది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇక అన్ని పొగాకు ఉత్పత్తులైన పాన్ మసాలా, సిగరెట్లు, నమిలే పొగాకు, సిగార్స్, హుక్కా, జర్దా, సెంటెడ్ పొగాకులన్నిటికీ కూడా ఈ జీఎస్టీ అయితే వర్తిస్తుంది. జీఎస్టీతో పాటు వివిధ సెస్ రేట్లు కూడా ఉన్నాయి. మొత్తం 40% జీఎస్టీ అమల్లోకి రానుండగా వాటి రేట్లన్నీ కూడా భారీగా పెరగనున్నాయి.